ధరణి సమస్యలకు పరిష్కారం కోసం రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ధరణి సమస్యలపై ఏర్పాటు చేసిన కమిటీ మొట్టమొదటి సమావేశం నిర్వహించి విధి విధానాలు రూపొందించే పనిలో నిమగ్నమైంది. అయితే ధరణి స్థానంలో భూమాత పేరు చేరుస్తారా లేక సాఫ్ట్వేర్ మాత్రమే మారుస్తారా అన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది. లక్షలాది మంది రైతులకు సమస్యగా మారిన ధరణిపై ప్రభుత్వం దృష్టి సారించింది. సెక్రటేరియట్లో ధరణి సమస్యల పరిష్కార కమిటీ మొదటి సమావేశం నిర్వహించింది. ధరణిలో 119 సమస్యలు ఉన్నట్లు గుర్తించిన కమిటీ వాటి పరిష్కారానికి మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. అయితే ధరణికి పటిష్టమైన సాఫ్ట్వేర్ అవసరమని నిర్ధారణకు వచ్చింది కమిటీ. రాష్ట్రంలో ROR యాక్ట్ ఉన్నప్పటికీ స్పష్టమైన గైడ్లైన్స్ లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయని మొదట కమిటీ గుర్తించింది. రెవెన్యూలో అధికార వికేంద్రీకరణ లేకపోవడం వల్ల సమస్య ఉత్పన్నమైనప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. అంతేగాక రెవెన్యూలో సరైన బిజినెస్ రూల్స్ లేవని, ఇక నుంచి భూ సమస్యలు వస్తే అధికార వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. భూ సమస్యలను పరిష్కరించేందుకు మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు ధరణి కమిటీ సభ్యులు తెలిపారు. రైతాంగానికి మా కమిటీ పక్షాన మీ సమస్యల విషయంలో ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలన చేసి అతి తొందరగా రాష్ట్ర ప్రభుత్వానికి అంచెలంచెలుగా నివేదికలు ఇచ్చి సమస్య పరిష్కారానికి కమిటీ తోడ్పడుతుంది. 2020 నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పోర్టల్లోనే సాగు భూముల లావాదేవీలు కొనసాగుతున్నాయి. ధరణి వెలుపల ఉన్న భూములకు హక్కులు లేవు. హక్కుల కల్పనకు 34 మాడ్యూళ్లను ఏర్పాటు చేసిన సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. గత నెల 13వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధరణిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోర్టల్లో జరిగిన లావాదేవీలపై సమగ్ర సమాచారాన్ని అందించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాత్రిపూట జరిగిన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా కోరారు. దీంతో రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల వివరాలను రెవెన్యూ శాఖ సిద్ధం చేస్తోంది. వివాదాస్పద జాబితా అయిన 22A నమోదైన భూములను జాబితా నుంచి తొలగించి హక్కులు కల్పించిన అంశంపై కూడా ప్రభుత్వం వివరాలు కోరడంతో దీనిపైన యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ సమావేశంలో ఒక 3 అంశాలని ప్రధానంగా మాట్లాడాము. ఒకటి, ఇప్పటిదాకా చెప్తున్నట్టుగా కమిటీ విధి విధానాల గురించి, రాబోయే రోజుల్లో ఎట్లా పనిచేయాలి దాని గురించి. రెండోది, మొదట్లో ప్రస్తావన చేసినట్టుగానే ఈ సమస్య చాలా కీలకమైనది కాబట్టి, గంభీరమైన సమస్య కాబట్టి ఈ సమస్య మీద ప్రజలకు ఒక భరోసా కల్పించాలి. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు, సలహాలు, సూచనలు వేగంగా అందించాలనే ఒక ఆలోచన కూడా ఈ కమిటీ ఈ రోజున మాట్లాడుకోవడం జరిగింది. రాబోయే రోజులలో ఈ కమిటీ CCLA ఆఫీస్ కేంద్రంగా పనిచేస్తుంది. ధరణి పోర్టల్ ఏర్పాటు తర్వాత లావాదేవీలు, కొత్తగా హక్కుల కల్పనకు సంబంధించి అనేక సమస్యలు తలెత్తాయి. వీటిలో ఎక్కువగా సాంకేతికపరమైనవే ఉన్నాయి. గత ప్రభుత్వం హయాంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్ రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. సమస్యల పరిష్కారానికి ఈ ఉపసంఘం పలు సిఫార్సులు చేసినా అవి పూర్తి స్థాయిలో అమలు కాలేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో ధరణి నిర్వహణ, సాంకేతిక అంశాలకు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. దీంతో రెవెన్యూ శాఖ పలువురు నిపుణులతో సాంకేతిక సమస్యలపై నివేదిక సిద్ధం చేస్తోంది.